హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో 65 ఇంచెస్ ఐఫ్లోకాన్ ఆండ్రాయిడ్ టీవీ. దీంట్లో వచ్చేసి స్టాండ్ బై అనేది ప్రాబ్లం ఉంది. ఇక్కడ వైట్ ఇండికేషన్ లైట్ చూసారు కదా, ఆ వైట్ ఇండికేషన్ అనేది మన రిమోట్లోగానే మనం ప్రెస్ చేసినప్పుడు వితిన్ సెకండ్స్లో టీవీ అనేది ఆన్ కండిషన్కి వచ్చే టైప్లో ఉంటుంది. బట్ యాజ్ ఈజ్ సేమ్ కండిషన్ మళ్ళీ స్టాండ్ బైలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది వచ్చేసి కస్టమర్ యొక్క కంప్లైంట్. ఇది హైటెక్ సిటీలో ప్రాబ్లం. సో కస్టమర్ మనకి కాల్ చేస్తే మన ఇన్స్టాగ్రామ్ చూసి మనకు కాల్ చేశారు. సో కస్టమర్ ప్లేస్లోకి వెళ్ళి మనం విజిట్ చేసి కస్టమర్కి ఉన్న ప్రాబ్లం అయితే సాల్వ్ చేయడానికి అయితే మనం ట్రై చేసాం. కస్టమర్ ప్లేస్లోనే చెక్ చేసి ప్రాబ్లం ఏముందనేది ఎక్స్ప్లెనేషన్ టోటల్ చేసేసిన తర్వాత పవర్ బోర్డ్ని అయితే పికప్ చేసుకున్నాం. ఇక్కడ మీరు చెకింగ్ పాయింట్ కూడా చూడవచ్చు, ఎలా కస్టమర్ ఇంట్లో మనం చెక్ చేస్తామని చెప్పేసి. సో మదర్ బోర్డ్ ప్రాబ్లం ఉందా లేదని చెప్పేసి ఫస్ట్ చెక్ చేశాను. మదర్ బోర్డ్లో అయితే పర్ఫెక్ట్ వర్కింగ్ కండిషన్ ఉంది, అంటే మదర్ బోర్డ్లో అయితే ఎలాంటి షార్ట్ అనేది లేదు. సో పవర్ బోర్డ్ అనేది 12 volts ఏదైతే ఉంటుందో, మదర్ బోర్డ్కి 12 volts అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఆ 12 volts నుంచే మిగతా వేరే వోల్టేజ్లు అనేది రిలీజ్ అవుతుంది. సో 12 volts అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఆ 12 volts డ్రాప్ అవుతుంది. ఒకసారి మీకు క్లియర్గా నేను వీడియోలో చూపిస్తాను. అది మనం స్టాండ్ బై రిలీజ్ చేసేటప్పుడు రిమోట్తో కానీ పవర్ బటన్ కానీ ప్రెస్ చేసినప్పుడు అక్కడ మీకు 12 volts కనిపిస్తుంది కదా, ఆ 12 volts అనేది డ్రాప్ అయిపోయి 5.8 కింద కన్వర్ట్ అవుతుంది. 12 volts అనేది ప్రాపర్గా రావడం లేదు. సో కండిషన్ వచ్చేసి ఇది. వితిన్ సెకండ్స్లో మళ్ళీ స్టాండ్ బై ఇండికేషన్ వైట్ లైట్ ఏదైతే ఉందో యాజ్ ఈజ్ కండిషన్కి వచ్చేసింది. ఆ వచ్చిన కండిషన్లో ఉన్నప్పుడు 12 volts అనేది ప్రాపర్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి కస్టమర్ యొక్క కంప్లైంట్. సో మన సర్వీస్ స్టేషన్కి టోటల్ టీవీ అనేది పికప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పవర్ బోర్డ్ ఏదైతే ఉంటుందో పవర్ బోర్డ్ అనేది ప్రాబ్లం ఉంది కాబట్టి పవర్ బోర్డ్ని ఒక్కదాన్ని పికప్ చేసుకొని నెక్స్ట్ డే మనం డెలివరీ ఇవ్వడం జరిగింది. ఇది క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ పవర్ బోర్డ్ని అయితే మళ్ళీ రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ ఫిక్సింగ్ చేసి కస్టమర్కి అయితే చూపించడం జరిగింది. ఇలాంటి ఎల్ఈడి టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 7997000123. ఆల్ ఓవర్ హైదరాబాద్ అనే సర్వీస్ ఉంటుంది, పికప్ అండ్ డ్రాపింగ్. పవర్ బోర్డ్ ప్రాబ్లం వల్ల మనకి స్టాండ్ బై అనేది రిలీజ్ అవ్వటం లేదు. మనం మ్యాక్సిమం కస్టమర్ ఇంట్లోనే రిపేర్ చేసి ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాం. డిపెండింగ్ ఆన్ కండిషన్ బట్టి మనం టీవీ అనేది పికప్ చేసుకుంటాం. మేజర్ ప్రాబ్లం ఉంటే మటుకు కంపల్సరీ టీవీ అనేది పికప్ చేసుకోవాల్సి వస్తుంది సర్వీస్ స్టేషన్కి. ఇన్ కేస్ అక్కడే రిపేర్ పాసిబిలిటీ ఉంటే మటుకు అక్కడే రిపేర్ చేసి ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాం. చాలా మటుకు మనం పికప్ చేసుకున్నా కానీ చాలా సెక్యూర్గా అయితే పికప్ చేసుకుంటాం. ఎట్ ది సేమ్ టైం డెలివరీ చేసే టైంలో కూడా టోటల్ చెకింగ్ పాయింట్స్ అనేది చెకింగ్ అనేది కంప్లీట్ చేసుకొని టీవీ 2-3 hours అనేది మన దగ్గర చెకింగ్ అనేది నడుస్తుంది. చెకింగ్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత మాత్రం మనకి డెలివరీ అనేది ఇస్తుంటాం. ఇలాంటి ఎల్ఈడి టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే మన నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 7997000123. ఆల్ ఓవర్ హైదరాబాద్ అనే సర్వీస్ ఉంటుంది, పికప్ అండ్ డ్రాపింగ్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఇన్స్టాగ్రామ్ కూడా మీకు కామెంట్ సెక్షన్లో ఇస్తాను, దాన్ని కూడా ఫాలో చేయొచ్చు. యా ఫ్రెండ్స్, ఇక్కడ మీరైతే చూడవచ్చు టోటల్ లోగో అయితే ఓపెన్ అయిపోయింది, అంటే పర్ఫెక్ట్ వర్కింగ్ కండిషన్కి అయితే మనం తీసుకొచ్చాము. ఇది పవర్ బోర్డ్ అనేది ప్రాబ్లం వల్ల మనకి స్టాండ్ బై అనేది రిలీజ్ అవ్వటం లేదు. పవర్ బోర్డ్లో అయితే ప్రాబ్లం వల్ల ఈ స్టాండ్ బై ఇండికేషన్ అనేది మళ్ళీ 12 volts అనేది బ్యాక్ అవ్వడం వల్ల ప్రాబ్లం అనేది క్రియేట్ అయింది. ఇలాంటి ఎల్ఈడి టీవీస్ ఏం రిపేర్ ఉన్నా కానీ మన నెంబర్కి కాంటాక్ట్ చేయండి. జస్ట్ పింగ్ చేస్తే చాలు, మేమే కాల్ బ్యాక్ చేస్తుంటాం. ఆల్ ఓవర్ హైదరాబాద్ అనేది సర్వీస్ ఉంటుంది, పికప్ అండ్ డ్రాపింగ్. మీకు టోటల్ ఫిక్సింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. టోటల్ ఫిక్సింగ్ అనేది కంప్లీట్ అయింది. ఇక్కడ యూట్యూబ్ అనే మన ప్లే చేసి మీకు చూడొచ్చు. కస్టమర్ అయితే చాలా హ్యాపీ హోమ్ సర్వీస్ చేసినందుకు. ఐ హోప్ టోటల్ క్లియర్ ఉందనుకుంటా. పిక్చర్ అనేది చాలా క్లారిటీ ఉంటుంది ఐఫ్లోకాన్ అనేది. దీని స్క్రీన్ కూడా ఎల్జీ ప్యానెల్ అనేది దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. సో స్క్రీన్ పిక్చర్ అనేది చాలా క్లారిటీగా ఉంటుంది దీంట్లో, ఈ మోడల్లో. ఇలాంటి ఎల్ఈడి టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే నా నెంబర్కి కంపల్సరీ కాంటాక్ట్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 7997000123. ఆల్ ఓవర్ హైదరాబాద్ అనే సర్వీస్ ఉంటుంది, పికప్ అండ్ డ్రాపింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.